సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి లక్ష్య ఛేదంలో తడబడింది. ఈ సీజన్ లో తొలుత బ్యాటింగ్ చేస్తూ ఐపీఎల్ లో అత్యధిక పరుగులతో సహా చాలా రికార్డులు బ్రేక్ చేసిన హైదరాబాద్ చేజింగ్ లో మాత్రం నిరాశపరుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఈ రోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చేజింగ్ లో చేతులెత్తేసింది. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో 78 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. హోమ్ టీం సిఎస్కే గ్రాండ్ విక్టరీ కొట్టింది. 2 వరుస పరాజయాల తర్వాత చెన్నై మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ సీజన్ లో 5వ విజయాన్ని సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ క్రమంలోని 20 ఓవర్లలో 3 వికెట్లకి 212 రన్స్ చేసింది. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు. ఎంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ కెప్టెన్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే సెంచరీకి 2 పరుగుల దూరంలో చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. ఇక డారెల్ మిచెల్ 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రుతురాజ్ మిచెల్ ఇద్దరు కలిసి 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక చివర్లో శివన్ దుబే శివాలెత్తాడు. 20 బంతుల్లో 39 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ధోని కూడా 2 బంతుల్లో 5 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక టార్గెట్ చేజింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వరుస వికెట్లు కోల్పోతూ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆద్యంతం నిరాశపరిచింది. 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. అయితే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ను దెబ్బ కొట్టింది మాత్రం తుషార్ దేశపాండేనే. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. ట్రావిస్ హెడ్ అలాగే అన్మోల్ ప్రీత్ సింగ్ ను వెంటనే పెవిలియన్ చేర్చగా ఇక 4వ ఓవర్లో అభిషేక్ శర్మను కూడా అవుట్ చేసి హైదరాబాద్ ను భారీ దెబ్బ కొట్టాడు. ఇక ఆ తర్వాత ఏ బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా ఆడలేకపోయారు. చెన్నైతో పోలిస్తే బ్యాటింగ్ బలం ఎస్ఆర్హెచ్ గా ఉంది. అయినా కూడా దారుణమైన బ్యాటింగ్ ను కొనసాగించారు. మొత్తానికి అతి భారీ ఓటమిని చవిచూశారు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ అటు బౌలింగ్ లోని ఇటు కెప్టెన్ గాను విఫలమయ్యాడు. 4 ఓవర్లు వేసి ఏకంగా 49 పరుగులు ఇచ్చాడు. ఇక కెప్టెన్ గా కూడా విఫలమయ్యాడు. మొదట బ్యాటింగ్ చేసినప్పుడల్లా అదరగొడుతున్న ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు మరోసారి మొదట బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ప్యాట్ కమిన్స్ చేజేతులారా పోగొట్టుకున్నాడు. టాస్ గెలిచి కూడా చేజింగ్ కు మొగ్గు చూపాడు. ఇక ఈ విజయంతో పాయింట్ల టేబుల్ లో సిఎస్కే 3వ స్థానానికి దూసుకుపోయింది. ఇక 3వ స్థానంలోని ఎస్ఆర్హెచ్ 4వ స్థానానికి పడిపోయింది.